పంచు డైలాగులతో ఎప్పుడు ముందుండే బండ్ల గణేష్ ఈరోజు పార్లమెంటు అభ్యర్థిత్వానికి తన అప్లికేషన్ సమర్పించాడు. మరి సినిమాలు వదిలేసినట్ట, రాజకీయంగా ముందుకు పోతున్నట్ట. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి రిజైన్ చేసిన మల్కాజ్గిరి పార్లమెంటునే తాను పోటీ చేస్తానని చెప్పి వాళ్ళ అభ్యర్థిత్వాన్ని సమర్పించాడు. ప్రస్తుతం బండ్ల గణేష్ మనతో ఉన్నారు. మీరు రాజకీయంగా ముందుకు పోవాలని చెప్పి సినిమాను వదిలేసి వచ్చినట్టు అనుకోవచ్చా? నేను సినిమా తీసి 7 ఏళ్ళు అయింది సార్. 7 సంవత్సరాల కింద టెంపర్ సినిమా తర్వాత సినిమాలు తీయలేదు. మా వ్యాపారం పౌల్ట్రీ. నాకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్. నేను 2018 నుంచి చాలా సీరియస్గా పాలిటిక్స్లో ఉన్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా జరిగిన ఎలక్షన్స్లో పార్టీ అధికారం రావాలని చాలా కష్టపడ్డా, చాలా శ్రమించా. కానీ అప్పుడు మేము ఓడిపోవడం జరిగింది. నిరుత్సాహపడ్డా, బాధపడ్డా, దిగులు పడ్డా. ఇంద్రాయన కాంగ్రెస్ పార్టీ గెలవలేదనుకున్నా. కానీ ఆ రోజు చాలా అణిగిమణిగి, చాలా అభిమానాన్ని చంపుకొని కూడా బయట పడకుండా నేను కాపాడుకుంటూ వచ్చిన. తర్వాత రేవంత్ రెడ్డి గారు పిసిసి అయినాక ఉత్సాహం చూసి అప్పటి నుంచి ఈసారి మా ఆశలు చిగురించినాయి. కాలక్రమేణా ఈసారి విక్టరీ కొడతాం రా నాయన, 100% కాంగ్రెస్ అధికారంలోకి వస్తాను నమ్మి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటానికి నా శక్తి మేర, నా స్థాయి మేర నేను పనిచేయడం జరిగింది. దాని అధిష్టానం కానీ, పార్టీ పెద్దలు కానీ అందరూ గుర్తించి నన్ను అభిమానించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా కానీ నేను చేసిన దానికి నన్ను ఎక్కడ పోయినా మీరు బాగా పనిచేశారంటుంటే నాకు తెలియని ఉత్సాహం. కానీ మన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా పోటీ చేద్దాం అనుకున్నా. కానీ నాకు అంతకుముందు నేను ఫస్ట్ పార్టీలో జాయిన్ అయినప్పుడు రాజేంద్ర నగర్ సీట్ అడగడం జరిగింది. అది పొత్తులో భాగంగా టీడీపీకి తీసుకోవడం జరిగింది. నాకు రాలేదు. నెక్స్ట్ టైం మొన్న అంటే మీరు రాజకీయాల్లో ఓనమాలు కూడా నేర్చుకోలేదు. సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, మిగతా అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేగా ఎక్కడ కూడా మీరు ఏ అటెండెన్స్ చేయలేదు. రాజకీయాలు ఓనమాలే నేర్చుకుంటున్నారు. డైరెక్ట్గా ఎంపీగా నేను పోటీ చేస్తానని చెప్పి అప్లికేషన్ సమర్పించడంలో అంటే మర్మం ఏమనుకోవచ్చు? అంటే ఏ మంత్రి పదవి చేయకుండా ఒకసారి 2 సార్లు అండి రేవంత్ అని ఎమ్మెల్యే, అంతే కదా. ఒకసారి అండి 2 సార్లు డైరెక్ట్ సీఎం కాలేదండి, ఎంపీ మంత్రిగా వాళ్ళు చేయలేదు కదా. చాలా మంత్రివర్గంలో చేసినాడు. అంటే ఆయన తను జెడ్పీటీసీ నుంచి జీవితాన్ని ప్రారంభించాడు. కాదు సార్, అది కరెక్ట్ కాదు. జెడ్పీటీసీ చేసినా కానీ రేవంత్ రెడ్డి అనేవాడు ఫైర్. రేవంత్ అన్న ఒక బండ్ల గణేష్ కూడా ఒక ఫైర్ అనుకోవచ్చు, ఒక ఆటం బాంబు రేవంత్ అన్న. ఎవరికైనా ఏ పదవికైనా సమర్థత. నాకు పార్లమెంటు నన్ను ఎమ్మెల్యే చేయాలనుకున్నా, కానీ పార్లమెంటు పెద్ద పార్లమెంటు, నాకు అవకాశం వస్తే భారతదేశంలోనే పెద్ద అవకాశం వస్తే బాగుంటుంది. దీన్ని ఎందుకు అడగకూడదు? అందరూ తమిళియన్స్ కానీ మినీ ఇండియా అంటారు, దాన్ని చేస్తే అక్కడి నుంచి బాగుంటుందని అప్లికేషన్ పెట్టడం జరిగింది. దీనికి అనుభవం అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. చాలా మంచి నాయకులు ఉన్నారు, గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. కానీ నేను అడిగిన దాంట్లో న్యాయం ఉంది. నేను గెలుస్తాను నమ్మకంతో అప్లై చేసి. సినిమా ప్రపంచం వేరు, రాజకీయ జీవితం వేరు. రాజకీయ జీవితంలో మీరు సక్సెస్ కాగలరని చెప్పి అనుకుంటున్నారా? బ్రహ్మాండంగా సక్సెస్ అయితే నేను ఆల్రెడీ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ని. ఎందుకంటే పోటీ చేస్తేనే కాదు, జనం మనవలు పొందినా, జనం గుర్తింపు పొందినా, జనం అందరూ అభిమానించినా, నువ్వు కాంగ్రెస్ పార్టీ పనిచేసిన 10 మంది మెచ్చుకోవటమే సక్సెస్. నేను సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అని చెప్పుకుంటున్నా. లాస్ట్ టైం మీరు గచ్చిబౌలిలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఎమోషనల్ ఫీల్ అయ్యారు. సో తెలంగాణలో పార్లమెంటు స్థానం కోసం మల్కాజ్గిరిని ఎంచుకున్నారు. పవన్ కళ్యాణ్ మీ అభిమాన హీరో, పవన్ కళ్యాణ్తో సినిమాలు చేశారు. ఈ ఈక్వేషన్స్ని ఎట్లా చూడొచ్చు మీరు? చాలా బాగా క్వశ్చన్ వేసారు అన్న. ఫస్ట్ ఈ రోజుకి కూడా నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. ఇక మీరు చూసారో చూడలేదు, నా ఇంట్లో అన్ని ఆయన ఫోటోలు ఉంటాయి, కనిపిస్తున్నాయి కదా మీకు. నేను కాంగ్రెస్ పార్టీకి వాదని 2004 దగ్గర నుంచి నేను కాంగ్రెస్ పార్టీ. నేను అంతకుముందు ఏ రాజకీయ పార్టీలో కానీ ఇప్పుడు ఎక్కడ లేను. నేను తెలుగుదేశం అంటే కానీ నాకు అభిమానం కాదు, చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం, నందమూరి తారక రామారావు గారు అంటే గౌరవం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన విధానానికి బాధపడి, చంద్రబాబు నాయుడు గారు అంటే నేను మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్తా. నేను నా సామాజిక వర్గాన్ని నేను అభిమానిస్తా, పక్క సామాజిక వర్గాన్ని గౌరవిస్తా, అందరినీ ప్రేమిస్తా. అంతేగాని నా వాళ్ళే గొప్పవాళ్ళు, పక్కాళ్ళు గొప్పవాళ్ళు గారిని నన్ను. పవన్ కళ్యాణ్ గారు నాకు దేవుడితో సమానం. రేవంత్ రెడ్డి గారు నా అభిమాన రాజకీయ నాయకుడు, స్టార్డమ్. బొత్స సత్యనారాయణ గారు అంటే నాకు రాజకీయంగా ఇష్టం. అట్లాగే ఎంతోమంది. అంటే ఏపీ సీఎం జగన్ ఇష్టం లేదా? నాకు జగన్ గారు అంటే ఇష్టం లేదు, ప్రేమ లేదు, అట్లాగే కోపం కూడా లేదు. నాకు ఆయన మీద. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎప్పుడు కలవలేదు, నాకు పరిచయం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు పరిచయం లేదు. నేను కదవాళ్ళందరూ నేను చెప్పిన పేర్లందరూ కలిసా. పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణించా. జగన్ చెల్లెలు షర్మిల ఏపీ పిసిసి ప్రెసిడెంట్ అయింది. మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఇక్కడ 3 ఈక్వేషన్స్ వస్తాయి. చంద్రబాబు నాయుడు మీకు అభిమానం అంటున్నారు, పవన్ కళ్యాణ్ మీ అభిమాన హీరో అంటున్నారు. ఏపీలో రాబో
అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బండ్ల గణేష్ ఎవరిని ఇందులో సమర్థిస్తాడు? ఆంధ్ర రాజకీయాల గురించి నేను మాట్లాడను, కానీ అక్కడ షర్మిల గారు పీసీసీ పదవి చేపట్టిన దగ్గర నుండి నేను చూస్తున్నా వైసీపీ వాళ్ళు గజగజలాడిపోతున్నారు, గజగజలు వణికిపోతున్నారు వైసీపీ వాళ్ళు. ఈ కరెక్ట్ టైంలో మా కాంగ్రెస్ అధిష్టానం షర్మిల గారిని అక్కడ పీసీసీగా పెట్టడం అసలు డ్రై అయిపోతుంది, ఏం లేదనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహం తీసుకొచ్చారు. కార్యకర్తలు ఒక తెలియని క్రేజ్ వచ్చేసింది. ఆవిడ మాట్లాడుతుంటే ప్రతి ఒక్క వైసీపీ నాయకులు అయితే అటెన్షన్ అయిపోయారు. అమ్మ ఈరోజు షర్మిల మేము మాట్లాడుతుందని చాలా ఆనందంగా ఉంది. నేను కాంగ్రెస్ వాదిని, ఫక్తు కాంగ్రెస్ మనిషిని. అట్లాగే నాకు చంద్రబాబు నాయుడు గారు అన్నా, పవన్ కళ్యాణ్ గారు కన్నా నా పర్సనల్గా వాళ్ళంటే నాకు గౌరవం. అంటే ఎలా ఉండబడుతుంది రిజల్ట్ ఏపీలో? జగన్ గారు అయితే ఉద్దండులు ఇక్కడ ఉన్నారు, అన్నా చెల్లెన్లు, అవతల పక్కన రాజకీయంగా ఉద్దండులు వైసీపీ అయితే గెలవదు అనుకుంటున్నా సార్ నేను. అంటే మీకున్న సమాచారం మేరకు వైసీపీ గెలవదు. నాకు చూస్తుంటే పరిణామాలు మీకు లెక్కలు కొన్ని నాకు లెక్కలు నా మనస్సాక్షి అది. షర్మిల గారు వచ్చినాక అక్కడ రాజకీయ సినారియం మారిపోయింది. ఆవిడ చేస్తున్న విధానం బ్రహ్మాండంగా ఉంది. ఆవిడ దూసుకుపోతున్న తత్వం చాలా బాగుంది. ప్రజలకు చాలా చేరువయ్యారు. ఆవిడ నడక, ఆవిడ మాట తీరంతా రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి కళ్ళగా మొన్నటి వరకు తెలంగాణలో ఆమె ఒక పార్టీని లీడ్ చేస్తూ వెళ్ళారు కదా, ప్రస్తుతం అక్కడికి డివైడ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆరా ముందు, రేవంత్ రెడ్డి గారు పనితీరు ముందు, రేవంత్ రెడ్డి గారు స్పీడ్ ముందు ఇక్కడ అంతా ఫోకస్ అంతా మా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద, రేవంత్ రెడ్డి గారి నేతృత్వం పైన ఉండటం జరిగింది. కాబట్టి మేము అప్పుడు అనుకోలేదు. ఇప్పుడు మన షర్మిలమ్మ అక్కడికి పోతున్న తీరు చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. సో ఇప్పుడు పార్లమెంట్ నుంచి మీరు మీ అప్లికేషన్ని మూవ్మెంట్ చేశారు అంటే ఏఐసిసి నుంచి మీకు ఏమన్నా మంచి సంబంధాలు ఉన్నాయా, లేకుంటే మీకు ఏమన్నా రేవంత్ రెడ్డి గారి నుంచి మీకు ఏమన్నా ఇన్పుట్స్ ఉన్నాయా? అంటే మీకు భరోసా టికెట్ ఇస్తారని నా మీద నాకు నమ్మకం ఉంది సార్. నమ్మకాలు రాజకీయంగా ఒక భరోసా ఉంటే, భరోసాలో దేనికి పనికిరానికి భరోసా ఉండని ఇస్తే గెలుస్తారా? భరోసాలు ఏముండవు. భరోసాకి నాకు రికమెండేషన్ క్యాండిడేట్ వద్దు సార్. ఎవరో రికమెండ్ చేస్తేనే, ఎవరో మెర్సీతో వద్దు. నాకు మెర్సీతో నాకు వచ్చే టికెట్ నేను తీసుకోను. బండ్ల గణేష్ పనికి వస్తారంటే టికెట్ తీసుకుని పోటీ చేస్తా. బండ్ల గణేష్ పని నన్ను మొత్తం కంప్లీట్ కానికుండా మీరు క్వశ్చన్లు వేస్తే నేను ఆన్సర్ ఇవ్వలేను. నన్ను మీరు అడిగినప్పుడు నేను మొత్తం చెప్పేదాకా మీరు ఏమని అడగచ్చు. కాంగ్రెస్ పార్టీ గురించి నా మీద నాకు నమ్మకం ఉంది. నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన, కాంగ్రెస్ పార్టీకి నేను మంచి ఎంపీ క్యాండిడేట్ అనిపిస్తుంది. నాకంటే మంచి వాళ్ళు ఇచ్చినా నేను దానికి రియాక్ట్ అవ్వను. కానీ గెలవాలి, గెలిచేవాడు టికెట్ ఇవ్వాలి. నాకు అర్హత ఉంది కాబట్టి నేను అప్లై చేశాను. నాకు డెఫినెట్గా నన్ను ఆదరిస్తారు. అంతేగాని నాకు ఏఐసిసి పెద్దలతో ఇంకొకళ్ళ బ్లెస్సింగ్సో, ఇంకొకళ్ళ దయానో, ఇంకొకళ్ళ ప్రాప్తమో నాకు వద్దు. నేను గణేష్ నిలబడగలడు అని నమ్మకం ఉంటే పెద్దలు టికెట్ ఇస్తే నేను చేస్తా. కానీ నేను రికమెండేషన్ క్యాండిడేట్ని కాదు. జనంలోంచి జనం అందరు నమ్మితే నాకు టికెట్ వస్తుంది. టికెట్ వస్తే నేను పోటీ చేసి గెలుస్తాను. ఒకవేళ టికెట్ ఇవ్వకుంటే ఏం చేసి పని చేసుకుంటా కాంగ్రెస్ పార్టీకి. అంతేగాని టికెట్ ఇంకా అలిగి వెళ్ళిపోతా అవన్నీ ఉండవు నాకు. నేను కాంగ్రెస్ వాదిని, కాంగ్రెస్ పార్టీ మనిషిని. ఇచ్చినా ఇవ్వకున్నా టికెట్ ఇస్తారు నమ్మకం ఉంది. ఇవ్వకపోయినా అధిష్టానం ఏం చెప్తే అది చేస్తా. కానీ నేను ఎదురు తిరగటాలు, పంచాయతీలు పెట్టుకోవటాలు, స్టేట్మెంట్ ఇవ్వటాలు అవి ఏమి ఉండవు నాకు. బండ్ల గణేష్కు టికెట్ ఇస్తే కనుక సినిమా వల్ల తోడ్పాటు మీకు ఎలా ఉండబోతుంది? నా మీద నాకు నమ్మకం ఉంది. మా వాళ్ళందరూ ఆశీస్సులు ఉంటాయి. ప్రతి ఒక్కరు బండ్ల గణేష్ సినిమాలో సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, సినిమా ఇండస్ట్రీ ఎవరు కాంగ్రెస్ పార్టీ తరఫున లేరు మొన్నటి వరకు. వాస్తవం ఇది. ఎవరూ మాట్లాడాలని కూడా అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళ లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ గీత వాళ్ళకు ఉంటుంది. లిమిట్స్ అంటే వాళ్ళ ఊరికి అనవసరంగా ఎందుకు పెట్టుకోవాలి. కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ఇంట్రెస్ట్ ఉండదు. కొందరికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు రాజకీయాల్లో, కొందరు ఇంట్రెస్ట్ లేదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు గెలిచినాక వచ్చి మర్యాదపూర్వకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కలవాల్సిన బాధ్యత సినిమా రంగంపై ఉంది కాబట్టి అందరూ వచ్చి కలుస్తున్నారు. దాన్ని నేను తప్పుపట్టను. నేను రేవంత్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, మేము చాలా డిప్పులో ఉన్నా, ఎక్కడున్నా నేను కాంగ్రెస్ పార్టీ. సినిమాకు రాజకీయానికి సంబంధం లేదు. సినిమా వాళ్ళందరూ వచ్చి నాకు సపోర్ట్ చేయాలని నేను అనుకోను. సినిమా అది ఒక అద్భుతమైన రంగం. సినిమా రంగం అనేది చాలా అందరూ మంచివాళ్ళే. ఎవరి అభిప్రాయం వాళ్ళది. నేను దేవుళ్ళ భావించాను. ఒక ఆంధ్రాలో ఒక పార్టీ పెట్టుకొని బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు. నేను పోయి జాన్సన్లో జాయిన్ కాలేదు కదా. నాకు పవన్ కళ్యాణ్ కంటే ఎవరు ఎక్కువ కాదు సార్. నా మనస్సాక్షి నేను చెప్తున్నా. కానీ నేను జనసేన చేయను. నేను రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ, అది నా ఇష్టం. అంతేగాని నేను ఒక సినిమా వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేయాలి నేను ఎందుకు అనుకుంటా. పవన్ కళ్యాణ్ గారికే సినిమా వాళ్ళు పోయి సపోర్ట్ చేయలేదు సార్. పవన్ కళ్యాణ్ కంటే నాకు ఎక్కువ ఏం కాదు కదా. ఎంతోమంది ఉద్దండులు మల్కాజ్గిరి టికెట్ ఆశిస్తున్నారు. బండ్ల గణేష్ ఉద్దండు అంటే ఒక పేరు చెప్పండి, ఎవరు ఆశిస్తారు? ఇప్పుడు అంటే ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు ఎవరు పేరు చెప్పండి సార్ అంటున్నా. మిగతా వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఎవరు ఒక పేరు చెప్పాలి. మీరు ఉద్దండులు అన్నారు, మీరు ఎవరు ఒక పేరు మధుయాష్కి లాంటి నేతలు ఉన్నారు. మదన్ అడిగాను, చేయను అన్నాడు. హనుమంతరావు ఇంటికి పోయి వచ్చాను. అన్న మీరు అప్లై చేస్తే నేను చేయను. హనుమంతరావు గారు మీరు అడిగారు, నేను ఆన్సర్ ఇస్తున్నా. హనుమంతరావు అని అడిగాను,
నేను చేయను గణేష్ భాయ్, నువ్వు చెయ్యి, నీకు నేను పూర్తి సహకారం అందిస్తాడు. నేను వందగా అట్లాగే మన ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన ప్రతి ఒక్కరిని ఫోన్ చేసి, అన్న మీరు చేస్తే హ్యాపీ, లేకపోతే నాకు అవకాశం వస్తే నాకు సాయం చేయండి అన్న. ప్రతి ఒక్కళ్ళు హార్ట్గా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్పారు అందరు. గద్దరన్న వాళ్ళ పాప కానీ, వెన్నెలమ్మ కానీ, ఎవరైనా కానీ అది ప్రతి ఒక్కళ్ళు చాలా కొలన హనుమంత్ అన్న కానీ, మన ఉప్పల్ పరమేశ్వర రెడ్డి గారు కానీ, అందరూ ప్రతి ఒక్కడ రాన్న చేద్దామన్న అన్నారు. కానీ ఒక్కడు కూడా నువ్వు ఎందుకు వస్తావు అలా. వాళ్ళ బ్యూటీ అది నాకు చాలా ఆనందం అనిపించింది. వాళ్ళ సంస్కారానికి చేతులైతే దండం పెట్టాలనిపించింది నాకు. నిజంగా అంత మంచి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంది. అంతేగాని దానికి మాకు నువ్వు యొక్క ఉద్దండలు ఎవరైనా ఆశించి నాకంటే మంచివాడు వచ్చి కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి గెలవాలి, నా బాగుంటుందని ఆశిస్తే నేను దేనికైనా పార్టీ ఏం చెప్తే చేస్తాను. అక్కడ అంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఉప్పల్ కానీ. అందుకనే కదా నేను ఎన్నుకుంది, అందుకనే మేడ్చల్ మాజీ మంత్రి మల్లారెడ్డి గాని, అందుకనే నేను ఎన్నుకున్నా. ఆ ఉద్దండుల నుంచి మీరు బయటపడాలని అనుకుంటున్నా? అరే వాళ్ళు ఉద్దండులు అయితే ఏం సార్, మా దగ్గర బ్రహ్మాండమైన మైనంపల్లి హనుమంతరావు, పరమేశ్వర రెడ్డి, కులన హనుమంత్ అన్న, వెన్నెలమ్మ, మదయాష్కి గారు, బ్రహ్మాండమైన వాళ్ళు ఉన్నారు మా దగ్గర, బ్రహ్మాండమైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఏంది ఆ రోజు రాజకీయంలో వాళ్ళు ఓడిపోవచ్చు. ఇలా హైదరాబాద్లో లాస్ట్ టైం ఆయన మైనంపల్లి హనుమంతరావు గారు హైదరాబాద్ మేయర్ ఫస్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు మేయర్ ఎలక్షన్ తీసుకురావడానికి ఆయన ముఖ్య కారకుడు. 2 సార్లు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి 10 ఏళ్ళు ఎంపీగా ఉండి బ్రహ్మాండంగా తీసుకొచ్చి కొట్లాడిన మదయాష్కి గారు ఎల్బీ నగర్ నుంచి ఉన్నారు. మాకు మహానేత గద్దరన్న బిడ్డ మా కంటోన్మెంట్ నుంచి ఉంది. సీనియర్ నాయకులు కులన హనుమంత్ అన్న కుత్బుల్లాపూర్ నుంచి ఉన్నాడు. బండి రమేష్ గారు కొత్తగా వచ్చి ఇక్కడి నుంచి ఉన్నాడు, మన కుక్కట్పల్లి నుంచి ఉన్నాడు. పరమేశ్వర అన్న బ్రహ్మాండంగా యువకుడు, ఉత్సాహవంతుడు, పరిగెత్తుకుంటూ వచ్చే ఉత్సాహవంతుడు ఉప్పల్ నుంచి ఉన్నాడు. మాకు అంతకంటే ఏం కావాలన్నా, మాకేం కావాలి? మా టీం చాలా 1,00,000 ఓట్లతో గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈసారి. మీకు విశ్వాసం ఉంది? 1,00,000 ఓట్లతో గెలుస్తాను. 1,00,000 ఓట్లతో గెలుస్తుంది. జనం అందరూ అందుబాటులో ఉండే కావాలనుకుంటున్నారు. ఎవరు చేయాలండి? ఇలా తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తుంది. అన్ని స్కీములు చకచకా జరుగుతున్నాయి. 20 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి గారు. ప్రతిపక్ష పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీల అమల్లో ఫెయిల్ అవుతున్నారనే విమర్శ వినిపిస్తుంది. ఎవరికి విమర్శించారు? బీఆర్ఎస్ పార్టీ, అవతల బీజేపీ ఉన్నది. బీజేపీ వాళ్ళు వరకు పాలించిన బీఆర్ఎస్ పార్టీ కాదన్నా. 10 సంవత్సరాలు పరిపాలించి 60 రోజులు అయింది మాది. ఇంకా 60 రోజుల పరిపాలనలకి మాకు రోజు రెండో రోజు దగ్గరించి 3వ తారీఖు 7వ తారీఖు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖు ఇంకా రైతు బంధు పడలేదని ఆయన వనపర్తి నిరంజన్ రెడ్డి సాబ్ అన్నాడు. 7 నుంచి 9 నుంచి రోజు వాళ్ళకి పని. మంత్రి కేటీఆర్ కూడా రెగ్యులర్గా వాళ్ళకి అదే పని. కేటీఆర్ గారికి కానీ, హరీష్ రావు గారికి కానీ, ఈ మల్లారెడ్డికి కానీ, ఇట్లాంటి వాళ్ళందరికీ ఇదే పని. ఏ పని ట్వీట్ కూడా చూశారు మీరు, కనకపు సింహాసనం టైప్లో ఒకటి సుమతి. అది ఆయనకే వర్తిస్తుంది సార్, అది ఆయనకే వర్తిస్తుంది. అది రేవంత్ రెడ్డి గారి ఆయన ఎవరిని చేసిండో కానీ ఆయనే వర్తించుకొని ఆయన వేసుకున్నాడు. అది ట్వీట్ చేసిన ఆయనే వర్తించుకున్నాడు. ఇవాళ భారతదేశంలో నంబర్ 1 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అద్భుతమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తట్టుకోలేము మనం. అందన ద్రాక్ష పుల్లనా, సీఎం కుర్చీ నీకు అందదు, నీకు పుల్లగా ఉంటుంది, బాధగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, తట్టుకోలేవు, భరించలేవు. మరి తప్పదు. అది ఎవరికైనా నేచర్. మనిషి మానవ జన్మెత్తిన ఎవరికైనా, మనసు ఉన్నవాడికి ఎవరికైనా తప్పదు. అనుకున్న దాన్ని రీచ్ కాకపోతే, అనుకున్న దాన్ని కొట్టకపోతే బ్యాడ్ లక్ అనుకోకుండా, అరే అది కాదు, ఆడు అట్లా చేసిన కాబట్టి ఇట్లా అయిండు. ఓడిపోయిన ప్రతి ఒక్కడు గెలిచిన మీద సహజంగానే బయట ఇట్లా బాధపడటం, కుళ్ళుకోవటం న్యాచురాలిటీ. అదే మనిషి జన్మ. మనం అవన్నీ అతీతం అయితే మనం భగవంతుడు అవుతాం కదా. ఏడుకొండల వాళ్ళలాగానో, పరమేశ్వరుడు లాగానో, శ్రీరాముడు లాగానో, ఒక జీసస్ లాగానో, ఒక అల్లా లాగా అవుతాం కదా. కాము. ఎందుకు కాబట్టి మనం మనుషులం కాబట్టి. మన కుళ్ళుబోతులు ఉంటాయి, అన్నీ మేమే ఉండాలి. తెలంగాణ రాష్ట్రం రాబోయే 50 ఏళ్ళు మేమే పరిపాలించాలి. ఇంకో ముఖ్యమంత్రి ఉండొద్దు, ఇంకెవరో రావద్దు. 10 ఏళ్ళు మా నాన్న ఉండాలి, ఇంకో 10 ఏళ్ళు నేను ఉండాలి, తర్వాత ఇంకో 10 ఏళ్ళు మా అబ్బాయి ఉండాలి, ఇంకో 10 ఏళ్ళు ఇంకొకరు రావాలి. ఇది మేమే పరిపాలించాలి, ఈ రాజ్యాన్ని మేమే శాసించాలని ఉంటే తప్పులేదు. ఆశపడటం తప్పులేదు. ప్రజల ఆమోదం కావాలి కదా అంటున్నా. ప్రజల ఆమోదం కావాలి కదా సార్. ఇవాళ వాళ్ళు గేటు బయట గద్దరానని కూర్చోబెట్టారు. అదే గద్దరానని గుండెల్లో పెట్టుకున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం. అదే గద్దరానికి సినిమా వాళ్ళకి అవార్డులు పెట్టిండుగా. అదే గద్దరాని విగ్రహం పెట్టారు. గద్దర్ పేరు మీద అవార్డు అని ప్రకటించారు. ఎలా ఉంది సినిమా వాళ్ళ రియాక్షన్? చాలా అద్భుతంగా ఉంది. గద్దర్ చేతులెత్తి ఈ నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి కళాం సినిమా రంగం తరఫు నుంచి చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎక్కడ ప్రగతి భవన్ ముందు అవమానానికి గురయ్యిండో, ఎక్కడ ప్రగతి భవన్ ముందు పిచ్చోళ్ళ కూర్చున్నాడో, ఎక్కడ మామూలుగా ఉన్నాడో, ఒకటి మాత్రం నేను చెప్తున్నా సార్,
బతికున్న గద్దరన్నను టీఆర్ఎస్ ప్రభుత్వం చంపేసింది, చనిపోయిన గద్దరన్నను కాంగ్రెస్ ప్రభుత్వం జీవితాంతం బతికిస్తుంది. ది బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్. వాళ్ళు బతికుండగా గద్దరన్నను చంపేసారు మానసికంగా. మా ప్రభుత్వం వచ్చిన గద్దరన్న చనిపోయాడు, కానీ చనిపోయిన గద్దరన్న ప్రజల గుండెల్లో శాశ్వతంగా బతికిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అవార్డుల పేరుతో గద్దరన్న, యూనివర్సిటీ పేరులో గద్దరన్న, ట్యాంక్ బండ్లో విగ్రహం రూపంలో గద్దరన్న, ఎక్కడ పోయినా గద్దరన్న పేరు చదవాల్సిందే, గద్దరన్న మీ గుండెల్లో ఉండాల్సిందే. అది గొప్పతనం, రేవంత్ రెడ్డి గారి గొప్పతనం, కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం. సినిమా వాళ్ళందరూ ఆమోదించినట్టేనా? ఎవరు ఆమోదించేది సార్? దండం పెడుతారు అందరూ. హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ రెడ్డి గారు అంటారు సార్. హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గరికి అంటే ఎక్కువ మంది వచ్చి కలవడం కావచ్చు, కానీ వాళ్ళు రాకపోవడానికి గల కారణం ఏమంటారు సార్? పాపం సినిమా వాళ్ళు చాలా మంచివాళ్ళు సార్. మీకు తెలియదు ఏంటంటే సినిమా వాళ్ళు చాలా వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి పోరాడతారు. సినిమా వాళ్ళు వచ్చి సినిమా వాళ్ళు అంటే సినిమా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు సార్. సినిమా రంగంలో పుట్టి పెరిగినవాడిని చెప్తాను. నా 15 సంవత్సరాల నుంచి నాకు ఇప్పుడు 50 ఏళ్ళు, 35 సంవత్సరాలు సినిమా రంగంతో సంబంధం ఉన్నాను. సినిమా వాళ్ళు ఎందుకంటే మన పని అది కాదు కదా, మన పని ఇది కాదు కదా, మనం బతుకుతాం. ఒక అద్దాల మేడలో ఉండి బతికేవాళ్ళు వాళ్ళు పాపం. మీరు సినిమా వాళ్ళు సీఎం గారిని కలవలేదు, వాళ్ళ బాధలు వాళ్ళకి. ఇవాళ సీఎం గారు వచ్చిన అందరూ కలిసిరు కదా సార్. చిరంజీవి గారు కానీ, వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, ప్రతి ఒక్కరు వచ్చి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలు వచ్చి దండం పెట్టిపోయారు, గౌరవించారు. వాళ్ళకు చాలా సమస్యలు ఉంటాయి. ఒక సినిమా రూపొందించాలంటే 24 క్రాఫ్ట్లని హోల్డ్లో పెట్టుకొని ఏ క్రాఫ్ట్లో ఏ ట్రాక్ తప్పినా కానీ సినిమా ఇబ్బంది అవుతుంది. సినిమా వాళ్ళని ఊరికే సినిమా వాళ్ళు అంటారు. సినిమా వాళ్ళు పడే కష్టం చాలా గొప్ప కష్టం సార్. వాళ్ళు పడే శ్రమ చాలా గొప్పది. వాళ్ళకి రాజకీయాల్లో ఇప్పుడు నాలాంటి ఉన్నాడు, నేను రాజకీయ నాయకుడు, సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చా, నన్ను తిట్టండి, నాతో గొడవ పడండి, నేను మాట్లాడతా. చాలామంది సినిమా పని, వాళ్ళ జీవితం సినిమానే. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి పదవి గౌరవించి వాళ్ళు వచ్చి కలిసిపోతారు. అంతేగాని మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని కలవలేదు, ఇవాళ ముఖ్యమంత్రి వచ్చి ఈ కొడుకులు దొంగోలరా అంటే నేను ఒప్పుకోను. అది వాళ్ళ డ్యూటీ కాదు, వాళ్ళ బాధ్యత కాదు. వాళ్ళు ముఖ్యమంత్రి పదవి గౌరవిస్తున్నారు, ఏ పార్టీ ఉంటే వాళ్ళని ఆమోదిస్తున్నారు. సినిమా వాళ్ళది అధికార పార్టీ. సినిమా వాళ్ళకి ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ లేదు, సినిమా వాళ్ళకి అధికార పార్టీ. వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని వాళ్ళు బాగుంటాం, వాళ్ళ బాధ్యత, వాళ్ళ ధర్మం. అంతేగాని సినిమా వాళ్ళని ఒక పార్టీ కొందరు ఉండొచ్చు. ఇప్పుడు నేను మా పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు, తప్పులేదు, ఆయన పార్టీ అది. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనో నాయకుడినో. రకరకాల రోజా గారు వైసీపీ మంత్రి, అటు సినిమా, ఆలీ గారు వైసీపీ, అట్లా ఎవరి అభిప్రాయం వాడిది. కానీ అవన్నీ పక్కన పెట్టి సినిమా అనేది మా జీవితాన్ని పక్కన పెట్టి, అది కాకుండా అది వేరు కాబట్టి సినిమా వాళ్ళని ఒక దాటి మీద కట్టి వాళ్ళు ఎవడ అధికారులు ఉంటే వాడితోనే బాగుంటారు, ఎవడ అధికారులు ఉంటే వాళ్ళని కలుస్తారు, ఎవడ అధికారులు ఉంటే ముఖ్యమంత్రి దండం పెడతారంటే అది తప్పు కాదు, అది వాళ్ళ బాధ్యత. సినిమా వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు గౌరవించాలని నేను కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక సినిమా వాడిగా, ఒక సినిమా నటుడిగా, ఒక సినిమా నిర్మాతగా ప్రతి ఒక్కళ్ళు గౌరవించాలి సినిమా వాళ్ళని. సినిమా బతుకు చాలా అందమైన బతుకు సార్. వాళ్ళు చాలా కష్టాలతో కూడుకొని శ్రమను వాళ్ళ ఊరికే మాటలు చెప్తే రావు సార్. చిరంజీవి గారు 70 ఏళ్ల వయసు, ఆయనకు 60 చిరంజీవి గారు 69 ఏళ్ల వయసులో నేను ఒక వీడియో రిలీజ్ చేశారు. సినిమాకి వస్తున్నాను విపరీతంగా ఎక్సైజ్ చేస్తూ, కష్టపడుతూ, మాట్లాడుతూ. ఊరికి ఎందుకు వస్తుంది సార్ సక్సెస్? ఊరికి ఎందుకు వస్తుంది? సినిమా రేట్లో 1% సక్సెస్ అన్న, 1%, ఓన్లీ 1% సక్సెస్. సినిమాని గౌరవిస్తా, సినిమాని ప్రేమిస్తా, సినిమా కోసం ప్రాణం ఇస్తా. సినిమాలో వదిలేస్తున్నా బండ్ల గణేష్ రాజకీయంగా ముందుకెళ్తాడు. నా వ్యాపారం, నా వృత్తి సినిమా తీయటం. నా వృత్తి సినిమాలో గ్యాప్ రావచ్చు, నేను అద్భుతమైన సినిమాలు తీస్తా. నా రాజకీయం అంటే ఇంట్రెస్ట్, రాజకీయం మీద సేవ చేద్దామని వచ్చిన, కానీ సినిమాని మర్చిపోను. నా శ్వాస, నా ధ్యాస కూడా సినిమానే. నాకు రాజకీయం ఎంతో, సినిమా కూడా అంతే. అంటే మీరు మల్కజ్గిరి పార్లమెంట్ నుంచి కంటిన్యూ అవుతారు. మీరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తా, అక్కడ ప్రజాసేవ చేస్తా. భగవంతుడి దయవల్ల అన్నీ మంచి జరగాలని, అన్నీ బాగుండాలని మీరు ఆశీర్వాదం అందరూ మీ ద్వారా ఆశీస్సులు కోరుకుంటున్నా. థ్యాంక్స్ అండి బండ్ల గణేష్ గారు. నమస్తే అన్న.